ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కి చుక్కలు కనబడుతున్నాయి. కక్కా వికలమవుతోంది, అత్తలాకుతలమవుతోంది. కంటి మీద కునుకు లేదు, కనీసం వారికి తాగడానికి నీళ్లు కూడా లేవు. అటువంటి పరిస్థితి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దేశానికి భారత ఆర్మీ చూపించినటువంటి ఒక సిచ్యువేషన్ నెలకొంది. భారత ఆర్మీని చూసి పాకిస్తాన్ ఇప్పటికే భయపడిపోతోంది. ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో, మమ్మల్ని చంపేస్తారో అనేటువంటి ఒక భయం పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల్లో, పాకిస్తాన్ ఆర్మీలో, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులు నీచ్ కమింగ్ కుత్తేలు, ఆ కుక్కలకి భయం పట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లపైన పిచ్చి పట్టణాలు తిరుగుతున్నట్టుగా, రాత్రంతా పిచ్చి పట్టినట్టుగా తిరుగుతున్నారు. అర్ధరాత్రి రోడ్లపైన ఒక్కసారి వాళ్ళు పరిగెడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తే ఏంటి వీళ్ళకి పిచ్చి పట్టిందా అన్న రకంగా ఉంది. కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియాల్కోట్ లో ఇవన్నీ ప్రాంతాల్లో కూడా రాత్రంతా పిచ్చి పట్టులు తిరిగినట్టుగా తిరుగుతున్నారు. ఒకసారి దృశ్యాలు చూడండి. లాహోర్ లో అది అర్ధరాత్రి సమయం, రోడ్ల పైన అంబులెన్స్లు, రోడ్ల పైన జనమంతా, రోడ్ల పైన వెహికల్స్, రోడ్ల పైన అంతా కూడా జరుగుతుంది. అర్ధరాత్రి కదా అంతా పడుకున్నారు, ప్రశాంతంగా అనుకోలేదు. ఇదే కదా చెప్పింది మేరా భారత్ మహాన్. మేం తలుచుకుంటే మీకు నిద్ర కూడా లేదు, మీకు తాగడానికి నీళ్ళు లేవు, మీకు తినడానికి తిండి లేదు. ఇది మీ బతుకు, ఇది మీ పాపిష్టి పాకిస్తాన్ బతుకు. మా భిక్షతో బతికే మీరే ఇష్టం వచ్చినట్టుగా మా భారతీయుల రక్తాన్ని కళ్ళ చూస్తారా? మా భారతీయుల రక్తాన్ని నేలని చిందిస్తారా? అంతకంతకు అనుభవిస్తారు. ఇది కేవలం ఒక టీజర్ మాత్రమే. మనం విడుదల చేసిన టీజర్కే ఈ స్థాయిలో బెంబేలెత్తిపోతున్నారంటే పాకిస్తాన్కి రేపటి రోజు నిజంగానే కనుక యుద్ధమే మొదలైతే పాకిస్తాన్ అత్తలాకుతలం అవడం, కకావికలం అవడమే కాదు, పాకిస్తాన్ అనే పేరే వినిపించరిక. ఆపరేషన్ సింధూర్ ఈ దెబ్బ ఒక్కటి సరిపోతుంది. పాకిస్తానీలకి కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఇదొక విషయంతో పాటుగా మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, పాకిస్తాన్ని అక్కడి రాజకీయ నేతలు, ఆర్మీ పర్సనల్స్ అందరూ కూడా విడిచి వదిలిపెట్టి వెళ్ళేసిపోతున్నారు. అంతా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కుటుంబం విదేశాల్లో తలదాచుకుంది. ఇక్కడ ఎక్కడుందో ఒకటి తెలవడం లేదు. గతంలో ఒక 2 రోజుల క్రితం ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ కూడా పరుగులు తీశాడు. వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. నేను ఇక్కడ వాడు అనే పదాన్ని వాడుతున్నందుకు అక్కడ పాక్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కదా, పాక్ ప్రధాని కదా, పాక్ సంబంధించినటువంటి మంత్రులు కదా, నువ్వు వాడు వీడు అంటూ మాట్లాడుతున్నావు. న్యూస్ రూమ్ లో ఉండి ఈ రకమైన భాష ఎందుకు మాట్లాడుతున్నటువంటి ఒక బాధ, ఇబ్బంది మీకు కలగొచ్చు. కానీ డెఫినెట్ గా ఈ పదాలని వాడతాను. ఎందుకంటే ఒక భారతీయ పౌరుడిగా, ఒక భారతీయుడిగా, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చాలా గర్వంగా ఉన్నాను. నా దేశం గురించి మాట్లాడేవాడు ఎవడైనా కూడా అవతలి వాడు ఎంతటి వాడైనా సరే సహించేది లేదు. వాళ్ళన్న మాటలకి మన చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన పనేం లేదు. డెఫినెట్ గా అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే. ఈ పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రతినిధిగా మారిపోయి వాళ్ళందరికీ అక్కడేదో వాళ్ళందరూ చనిపోయి వాళ్ళేదో ప్రజాసేవ చేసినట్టుగా, విదేశాల్లో తమ మార్కు చూపించినట్టుగా, ఏదో పని దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తుల్లాగా పాకిస్తాన్ జాతీయ జెండా వాళ్ళ ఒంటిపై కప్పేసి వాళ్ళకి ప్రార్థనలు చేస్తూ వారందరి కోసం కొంత నివాళులు అర్పిస్తున్నారు. అంటే ఇట్లా దీన్ని బట్టి ఏం చూడాలి మనం? ఉగ్రవాదులకి మద్దతుగా నిలుస్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని. పాకిస్తాన్ ప్రధాని కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రతినిధి. అడలో తప్పేమైనా ఉందా? రాత్రి వాళ్ళు నిద్ర పట్టడం లేదు, పిచ్చి పట్టులు తిరిగినట్టుగా రాత్రంతా తిరుగుతూ ఉన్నారు. కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియాల్కోట్ ఈ ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా రాత్రంతా పిచ్చి పట్టులు తిరిగినట్టుగా చూడండి. విజువల్స్ అన్ని మీరు చూస్తున్నారు కదా. సియాల్కోట్ లో, లాహోర్ లో, ఫైసలాబాద్ లో, ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలు ఇటువంటి సినారీ నెలకొంది. రాత్రంతా మెలకువతోనే. ఎందుకు తెలుసా? ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే పాకిస్తాన్ ప్రజల్లో, పాకిస్తాన్ ప్రజా ప్రతినిధుల్లో, పాకిస్తాన్ ముష్కరుల్లో, పాకిస్తాన్ నీచ్ కమింగ్ కుత్తేలకి కనీసం కంటి మీద కునుకు పడడం. ఎందుకో తెలుసా? ఆపరేషన్ సింధూర్ అది మే 7, 2025 ఎప్పుడు కూడా జీవితంలో ఇకపైన అటు పాకిస్తానీలు మర్చిపోరు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి దినం అది. ఎందుకంటే అర్ధరాత్రి 1:44 సమయానికి ఒక్కసారిగా అంతా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక భారీ స్ట్రైక్ ని, సర్జికల్ స్ట్రైక్ ని అక్కడ తెరలేపారు. 25 నిమిషాలే. పాకిస్తాన్ ఇంతలా అతలాకుతలమడానికి సమయం ఎంత తెలుసా? భారత్ కేవలం 25 నిమిషాలు మాత్రమే. డైరెక్ట్ గా మనం ఎవరం కూడా అక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్ గా దాడి చేయలేదు. డైరెక్ట్ గా మనం వెళ్ళిపోయి ఎక్కడ కూడా వారిపైన ఇష్టానుసారంగా మనం బాంబులతో దాడి చేయలేదు. కొన్ని స్పెసిఫిక్ లొకేషన్లు, ప్రెసిషన్ సంబంధించిన వెపన్స్ యూజ్ చేసి GPS ట్రాకర్ల ద్వారా మన నాగస్త్ర, హ్యామర్లు, స్కాల్ప్ మిషన్లు వినియోగించి పక్కా టార్గెట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఉగ్రవాద శిబిరాలను సెలెక్ట్ చేసుకున్నాం, ఉగ్రవాద స్థావరాలను సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బ్లాస్ట్ చేస్తే అంతా భయభ్రాంతులు అయ్యారు.
ఒక్కసారిగా ఇటువంటి భయానకమైన పరిస్థితులు పాకిస్తాన్ లో నెలకొన్నాయంటే అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూస్తేనే అర్థమవుతోంది. సో ప్రెసెంట్ ఎటు చూసినా కూడా పాకిస్తాన్ కి బెంబెలెత్తిపోతోంది, పాకిస్తాన్ అల్లాడిపోతుంది, పాకిస్తాన్ కి ఏం చేయాలో కూడా దిక్కుతోచలేదు. పాకిస్తాన్ అర్ధరాత్రులు పడుకోవాలంటే కూడా భయాందోళన చెందుతోంది. భారత్ ఏ వైపు నుంచి వస్తుందో, భారత్ ఏ రకంగా దాడి చేస్తుందో, మా ఉగ్రవాద స్థావరాలు లేపేస్తుందని చెప్పి భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఏంటి పాకిస్తాన్ కి రాత్రి కనీసం నిద్ర లేకుండా తెలుస్తోంది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ ని మొత్తానికి అల్లాడించాం. అక్కడ రాజకీయ నేతలు, ఆర్మీ అధికారుల్ని పరుగులు పెట్టించాం. కనీసం నిద్రలేని రాత్రులను మిగిల్చాం. అది భారత్ దెబ్బ అంటే అది భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ మరోసారి రుచేసింది. సో ఈ తర్వాత ఏం జరగబోతోంది, ఈ ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండే అవకాశం ఉన్నట్టుగా అటు భారత ఆర్మీ కొంత సూచనలు ఇస్తోంది. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా ఉండబోతోందా? ఇప్పటివరకు కేవలం 9 స్థావరాలనే మాత్రం అట్టుపెట్టాం, ఇంకా చాలా స్థావరాలు ఉన్నాయి. ఇంకా ఉగ్రవాదులకు సంబంధించి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారు చాలా మంది పాక్ ఆర్మీ చీఫ్లు కానివ్వండి, ప్రధాని లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారిపైన ఎటువంటి రకంగా భారత ఆర్మీ సిద్ధం కాబోతోంది? ఆల్రెడీ ఇప్పటికే నిద్ర ఉండట్లేదు, రాత్రిపూట రోడ్ల మీద తిరుగుతున్నారు. కొద్దిసేపటి క్రితం లాహోర్ లో కూడా సైరన్లు విడిపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉదయం పూట ఈ సమయంలో కూడా మొత్తం రోడ్డు మీద ఉన్నారు. జనరల్ గా సాధారణ భయంతో వాళ్ళంతా కూడా వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత 9 ప్లేసెస్ లో అటాక్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులను సేఫెస్ట్ ప్లేస్ కు పంపించారు. సేఫెస్ట్ ఏరియాలో వాళ్ళు ఉంచుతున్నారు. బంకర్లలో, కొండ ప్రాంతాలలో సేఫెస్ట్ ఏరియాలో వాళ్ళు ఉంచుతున్నారు. ఆ సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంటెలిజెన్స్ పనిచేస్తా ఉంది. మన ఇంటెలిజెన్స్ ఆ సమాచారం తెలియగానే ఆ ప్రాంతాల్లో కూడా అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. కొద్దిసేపటి క్రితం లాహోర్ సంబంధించినటువంటి ప్రాంతంలో సైరన్లు వేయడంతో రోడ్డుపైకి వచ్చారు. భయంతో, ఆందోళనతో రోడ్డుపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ కూడా ఒక డ్రోన్ పేలింది. ఆ డ్రోన్ పేల్చడంలో ఎవరు పేల్చారో, ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి సమాచారం తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ భయంతో, ఆపరేషన్ సింధూర్ భయంతో నిద్రపోవట్లేదు పాకిస్తాన్ ప్రజలు. రాత్రంతా రోడ్లపైన తిరుగుతా ఉన్నారు. ఏ క్షణం నుంచి ఎక్కడి నుంచో బాంబులు పడతాయో, భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అనేటువంటి తెలియక భయంతో వణికి చచ్చిపోతా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ లో చాలా మంది వీడియోలిపోయారు. మనం గతంలో చూసాం. అంటే మరో ఇక్కడ పాక్ ఆర్మీ అధికారి అలర్ట్ జారీ చేస్తారా? భారత్ దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అలారంలు మోగించాడు, సైరన్ మోగించాడు. ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం పాక్ ఆర్మీ అధికారుల నుంచి జరిగిందా, లేదంటే స్వచ్ఛందంగా ప్రజలే ఇక్కడ పాక్ ఆర్మీ మళ్ళీ కాపాడలేదని చెప్పి అర్థమైనటువంటి ప్రజలందరూ కూడా తమను తాము రక్షించుకోవడం కోసం రోడ్లు ఎక్కారా? ఎలా చూడాలి? అంటే ఆ బాంబ్ డిస్పోజల్ కు సంబంధించినటువంటిది అంబులెన్స్ తర్వాత సైరన్స్ తో పాక్ ఆర్మీ అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని. కానీ ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ పైన నమ్మకం లేదు, ప్రభుత్వం పైన, ఆర్మీ పైన, అక్కడ ఉన్నటువంటి వారి పైన. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఆ పై అధికారులు వారి కుటుంబ సభ్యుల్ని సేఫెస్ట్ ఏరియాకి తరలించారు, విదేశాలకు పంపారు. కొంతమంది ఇంకా కనపడట్లేదు. హైయర్ అఫీషియల్స్, ప్రభుత్వంలో ఉన్నవారు, ఆర్మీలో ఉన్నవారు. ఆర్మీ చీఫ్ మునీర్ ఎవరైతే ఉన్నాడో వాడే ఇంతవరకు కనపడట్లేదు. వారి వ్యూహమా లేకుంటే నిజంగానే భయంతో వణికిపోతా ఉన్నాడా తెలియదు, కానీ ఇంతవరకు కనపడట్లేదు. పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ అటాక్ చేసినాక ఇంతవరకు నోరు విప్పలేదు మునీర్, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కి సంబంధించి. ఎక్కడున్నాడో తెలీదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ నేపథ్యంలో కొంతమంది కారు కూతలు కూర్చుంటే పిచ్చి కుక్కలు, పెంపుడు కుక్కలు, హఫీజ్ సయద్ లాంటి వాళ్ళు, లష్కర్ తోయిబా చీఫ్ కానివ్వండి, ముఖ్యంగా మాజీ మంత్రి బిలావల్ భుట్టో, మరియం షరీఫ్, పవల్ షా ఖాన్, ఇటువంటి చాలా మంది నేతలు కూడా పిచ్చి పిచ్చి కూతలు కూసి భారత్లో మేము మరోసారి మసీద్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అయోధ్యలోకి వెళ్ళిపోయి మసీద్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఏకంగా మరోగా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని చెప్పడం, అటువైపు నుంచి 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని చెప్పడం, ఏకంగా బిలావల్ భుట్టో వాడు మాజీ మంత్రి పాకిస్తాన్లో, అటువంటి ఒక దుర్మార్గుడు ఏమన్నాడంటే భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తానని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన ఈ దుర్మార్గుడు ప్రస్తుతం ఎవరు మాట్లాడడం లేదే. వారంతా పాకిస్తాన్లో ఉన్నారా, పరుగులు పెట్టారా, ఎక్కడున్నారు, వాళ్ళకి సంబంధించి ఆచూకీ ఏమైనా కనిపిస్తోందా? ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కనీసం రెస్పాండ్ కాలేదు ఎక్కడ కూడా వాళ్ళంతా. నిన్న చేసినటువంటి దాడులలో 9 అటాక్స్ లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా, వారికి సంబంధించినటువంటి అణువులు ఫాలోవర్స్ చనిపోయినట్టుగా చాలా స్పష్టంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారులే ధృవీకరించినటువంటి సిచ్యువేషన్. అధికారిక లాంఛనాలు చేస్తా ఉన్నారు. ఇక తర్వాత దాడులు జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వడానికి, కనపడడానికి, వాయిస్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. భయంతో వరికి చచ్చిపోతా ఉన్నారు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వారు, తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు. మనం చూసాం గతంలో యుద్ధం జరిగినప్పుడు ఒకసారి కూడా సేమ్ ప్రధానిగా వాజ్పేయి ఉన్నప్పుడు అమెరికాతో రాయబారం పంపించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. మేము అణుబాంబులు ప్రయోగిస్తామని. ఇప్పుడు ఎట్లయితే కారు కూతలకు వస్తా ఉందో అప్పుడు అలాగే అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దానికి సమాధానంగా అమెరికా ప్రతినిధికి వాజ్పేయి చెప్పినటువంటి అంశం ఈ రోజు సాయంత్రం 7 గంటల లోపల ఆ ప్రకటన
వాపస్ తీసుకోకపోతే రేపు ఉదయం సూర్యోదయాన్ని పాకిస్తాన్ చూడదనేటువంటి ఒక స్టేట్మెంట్, ఒక గట్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్, ఒక డేర్ స్టేట్మెంట్ ఆ కాలంలోనే వాజ్పేయి ఇచ్చారు. సో అప్పుడు తోక ముడిచింది పాకిస్తాన్, ఇప్పుడు అలాగే మాటలు మాట్లాడుతుంది. కానీ ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్, పేద ప్రజలపైన బార్డర్ లో ఉన్నటువంటి ఎల్ఓసి బార్డర్ ప్రక్కన ఉన్నటువంటి వారిపైన కాల్పులో చేస్తా ఉంది మోటార్ స్టేషన్ ద్వారా, దాని ద్వారా ఇళ్లపైన దాడి చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనికి కూడా దీటైన జవాబు ఎదుర్కొంటుంది పాకిస్తాన్ త్వరలోనే. ప్రస్తుతం ఆర్మీ అధికారులే కనపడకుండా పోతా ఉన్నారు, ప్రజలంతా రోడ్ల మీద నిద్ర లేకుండా తిరుగుతా ఉన్నారు. రైట్ మధు, సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడికి గాను పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఆపరేషన్ సింధూర్ ఇది భారతీయ ప్రజలు గర్వంగా చెప్పుకోదగ్గటువంటి ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్ తోనే కనీసం పాకిస్తాన్ ప్రజలకి రాత్రులు నిద్రలేవు. రాజకీయ నేతలు అయితే పరుగులు పెట్టారు, ఏకంగా ఆర్మీ చీఫ్ కూడా పరుగులు పెట్టాడు. సుమారుగా 2 రోజులకు పైగా ఆయన ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు. ఆయన ఏకంగా తన కుటుంబాన్ని కూడా దేశం దాటించేశారు. ఇక్కడితో సరిపోదన్నట్టుగా పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, ఇంకా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూనే ఉంది. ఇప్పటికే గతంలో భారత్ ఒకసారి హెచ్చరించింది, ఆప్ లోగ్ కల్ కా సూరజ్ నహీ దేఖ్ పాయేగే, రేపటి రోజున ఉదయాన్నే సూర్యుని మీరు చూడరు. ఇటువంటి రాత్రులనే ప్రస్తుతం పాకిస్తాన్ గడుపుతోంది. ఇటువంటి సిచ్యువేషన్ నే పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. ఆ భారత ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ తో ఒక్కసారిగా పాకిస్తాన్ అల్లాడిపోయింది, పాకిస్తాన్ షేక్ అయిపోయింది. రాత్రుల్లో పిచ్చి పట్టినట్టుగా, పిచ్చి కుక్కలు తిరిగినట్టుగా రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. పాక్ ఆర్మీకి సంబంధించిన చీఫ్ కనిపించడం లేదు, ఏకంగా ప్రజలంతా అయోమయంలో లోనవుతున్నారు. అక్కడ ఆర్మీ మొత్తం కూడా అయోమయంలో లోనవుతోంది. ముఖ్యంగా మీకు కనుక గతంలో ఆర్టీవీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే క్రమంలో కొన్ని పేర్లు చెప్పాం. మరియం షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్ సంబంధించిన ముఖ్యమంత్రి ఏమన్నారు తెలుసా? ఒక మహిళా నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు ఏమందో తెలుసా? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ వైపుగా ఎవరైనా చూడాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిందన్నారు. ఇప్పుడు ఎడబోయినాయి నోర్లన్నీ, ఎక్కడ పోయాయి ఇవన్నీ కూడా? ఎక్కడా మాట్లాడలేదు, అల్లాడిపోతున్నారు. ఎక్కడున్నారు తెలుసా? వీళ్ళంతా సేఫ్ గా బంకర్లకు వెళ్ళిపోయారు, బంకర్లో తలదాచుకుంటున్నారు. భారత్ ఎక్కడ తమ పైన కూడా దాడి చేస్తుందో మేము పిచ్చి పిచ్చి కారు కూతలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాం. భారత్ని ఎక్కుపెట్టి అనేక రకాలుగా మేము పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యలు చేశాం కాబట్టి మమ్మల్ని పాక్ ఆర్మీ కాపాడలేదు, భారత ఆర్మీ వచ్చి చంపేస్తుందనే భయంతో బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారు. నవాజ్ షరీఫ్ కూడా ఈ రకంగానే మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత బిలావల్ భుట్టో అటువంటి ఒక దుర్మార్గుడు, బిలావల్ భుట్టో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, వాడకడు మాజీ మంత్రి, విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. ఆ దుర్మార్గుడు ఏమన్నాడు తెలుసా? భారతీయుల యొక్క రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తామన్నాడు. ఎరా కుక్క, ఇప్పుడు నోరేమైపోయింది? ఆపరేషన్ సింధు తర్వాత ఇప్పుడు మాట్లాడవే? బెంబేలెత్తిపోతున్నావా? భయపడిపోయావా? తడిచిపోయిందా? ఇక మాట్లాడ నోరు రావడం లేదా? నీ నాలుక పనిచేయడం లేదా? కారు కూతలు కూసావే? ఇప్పుడు చూడు పాకిస్తాన్కి ఎటువంటి దెబ్బ తగిలిందో. నీలాంటి దుర్మార్గులు దుస్తులు మాట్లాడాక కూడా ఇంకా భారత ఆర్మీ కొంత సహనంతో సంయమనంతోనే ఎదురు చూస్తోంది. కేవలం ఉగ్రవాదులపైనే మా టార్గెట్గా ముందుకెళ్ళాం. లేదు కాదు కూడదనుకుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే, మా మోదీ చెప్పింది ఒకటే, ప్రధానిగా మోదీ చెప్పిన మాట ఒకటే, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. నిన్ను కూడా ఐడెంటిఫై చేస్తాం, నిన్ను కూడా ట్రేస్ చేస్తాం, నీ అంతం కూడా చూడాల్సిన అవసరం ఉంది. నువ్వు భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో పారేస్తానంటావా? మా దయాదాక్షిణ్యతోని, మేమేసే భిక్షతోని నువ్వు అక్కడ నీళ్లు తాగుతున్నావు, అక్కడ పంటలు పండిస్తే అన్నం తింటున్నావు, అక్కడ నీ బ్రతుకు మొత్తం మేమిచ్చిన భిక్షే. ఇప్పుడు మాట్లాడవేరా కుక్క అని చెప్పి అడగాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపుగా హఫీజ్ సయ్యద్ వీడెవరో తెలుసా? లష్కరీ తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకి చీఫ్. వాడేమన్నాడు తెలుసా? ఏకంగా ప్రధాని మోదీనే అంతు చూస్తామన్నాడు. ప్రధాని మోదీ గురించే మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుకొచ్చాడు. భారతీయుల రక్తాన్ని ఇదే సింధు జలాల్లో కలిపేస్తాము, సింధు జలాల నీటిని ఆపితే సింధు జలాలకు సంబంధించిన డ్యాములని పేల్చేస్తామన్నాడు. నీ మురిద్కే సంబంధించినటువంటి మురిద్కేలో నీ యొక్క హెడ్ క్వార్టర్ని పేల్చారు కదా, ఇప్పుడు నీ దమ్ము ధైర్యాన్ని మాట్లాడపోయాయి. పిచ్చి కుక్కలు కారు కూతురు అనేది, కుక్క కూడా పిచ్చి పిచ్చిగా అరుస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో కరవరు. అటువంటి వ్యాఖ్య బహుశా పాకిస్తాన్కి సెట్ అవుతుందేమో. ఇష్టానుసారంగా సింధు నది జలాల్లో భారతీయుల రక్తాన్ని పారిస్తాం, ప్రధాని మోదీని హెచ్చరిస్తాం, ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు, పిచ్చి కూతలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారే. ఈ నోర్లను ఎడబోయాయి. ఏకంగా పవన్ షా కాడ్బెడ్ ఒక సెనేటర్ అక్కడ ఏమని తెలుసా? మేము అయోధ్యకు వచ్చి మళ్ళీ అయోధ్యలో అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ దుర్మార్గుడు రీచ్ కమిన్ కుట్టే వచ్చి ఇక్కడ మొదటి ఇటుక పెడితే ఆ పూజ మేము చేస్తామంటున్నారు. ఇప్పుడు రండి దమ్ముంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క అడుగు ఎల్ఓసి దాటి అడుగు పెట్టు. ఎల్ఓసి కాదు, ఒక్కసారి ఆ ఎల్ఓసి అయినా కరెక్ట్గా నిల్చొని చూద్దాం. ఇవన్నీ కుక్కలు, మేకపోతే గాంభీర్యమైన మాట మనం మొదటి నుంచి చెప్తున్నాం కదా, అదే ఇప్పుడు యాప్ట్గా ఉంది. ఈ నోర్లన్నీ మూతపడ్డాయి.
మనం అలా జరిగింది కదా అని సైలెంట్గా ఉండొద్దు. మళ్ళీ మీకు అలర్ట్ జారీ చేస్తున్నా నేను, దయచేసి డెఫినెట్గా ఇంకా కూడా మీరు ఈ లైవ్లోనే చూడండి, ఇంకా కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడి చాలా మంది ఉంటూనే ఉన్నారు, ఇంకా పాకిస్తాన్ పాట పాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి వాళ్ళని గుర్తించండి, మీ కర్తవ్యంగా ఇటువంటి ముష్కరుని, ఇక్కడ మన వాళ్ళు కూడా ఎవరైనా కనుక సపోర్ట్ చేస్తే వాడు మనవాడు కాదు, వాడు మన దగ్గర ఉన్నా కూడా పగవాడే. కాబట్టి అటువంటి పగవాళ్ళను గుర్తుపట్టండి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను కూడా ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా డెఫినెట్గా నా వంతు బాధ్యతగా నా చుట్టూ ఉన్నటువంటి ఇటువంటి దుర్మార్గులని, దుస్తులని నేను కూడా కనిపెడుతూనే ఉంటాను. నేను కూడా వారు కనుక అనుమానంగా ఉంటే కనుక వారి యొక్క సమాచారాన్ని పోలీసు తప్పకుండా అందిస్తాను. మీరు కూడా మీ చుట్టూ ఏదైనా అనుమానం కనుక ఉంది, ఎందుకంటే మనం డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిందే. సో గతంలో హోంశాఖ విడుదల చేసిన ఒక డాక్యుమెంట్ ప్రకారంగా, ఒక నోటిఫికేషన్ ప్రకారంగా ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైనా ఉన్నాయా ఉగ్రవాదులకు సంబంధించి అంటే కేటగిరీ 2లో మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అండ్ వైజాగ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంతమంది దుర్మార్గులు దృష్టిలో ఉండే అవకాశం ఉంది. స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అవుతాయి. ఉగ్రవాదులని భారతాన్ని మట్టు పెట్టింది కాబట్టి వారికి మద్దతుగా ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ యాక్టివ్ అయిపోయి కొన్ని దుర్మార్గాలకి, మారణ హోమాలకి తెరలేపే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారి సమాచారం డెఫినెట్గా మనం పోలీసులకు అందజేయాల్సిందే. సో మీరు కూడా మీ వంతు బాధ్యతగా కర్తవ్యం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సో ఆపరేషన్ సింధూర్ అనే పదం వినగానే మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఈ పాకిస్తాన్లకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ముష్కర్ అని భారత్ కొట్టే దెబ్బకి వారంతా రాత్రులకు నిద్రపోవడం లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Gokulam Signature Jewels.